హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిక్ సెంటర్ ఐఏఎస్. నా వాయిస్ అందరికీ వినపడుతుందా? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఎవ్రీవన్? ఐ క్లియర్లీ ఆడిబుల్? చాట్లో మీరు మీ డౌట్స్ ఏమన్నా సరే చాట్లో మీరు మెసేజ్ చేయొచ్చు. ఐ క్లియర్లీ ఆడిబుల్? ఎస్, ఓకే, రైట్. సో నిజంగానే ఇది చాలా గుడ్ ఈవినింగ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఎందుకు అంటే నిన్న ఈవినింగే సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 డిస్ట్రిక్ట్స్ని 6 జోన్స్ కింద డివైడ్ చేస్తూ ఒక గెజెట్ నోటిఫికేషన్ పాస్ చేసింది, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1975 కింద. సో ద హర్డిల్ దట్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ ఆర్డర్ టు అటెంప్ట్ ద నోటిఫికేషన్ ఈజ్ క్లియర్డ్. అంటే మీకు ఏవైతే హర్డిల్స్ ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నోటిఫికేషన్ ఇవ్వడానికి, అది ఇప్పుడు క్లియర్ అయిపోయింది. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీకు తొందరలోనే నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, రైట్? సో యూ నీడ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ టుడే ఇట్ సెల్ఫ్. మనం అది కూడా చూద్దాం, ఏంటి సార్ ఈ జోన్స్ అనేవి ముందు చూద్దాం మనం. నౌ వాట్ ఇస్ ద ఎజెండా ఆఫ్ టుడేస్ సెషన్? ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఓరియంటేషన్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే, ఫస్ట్ ఎందుకు గ్రూప్స్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వాలి, పోస్ట్ ఏముంటాయి, ఎలిజిబిలిటీ ఏముంటుంది, ప్యాటర్న్ ఏముంటుంది, సిలబస్ ఏముంటుంది, ఏ రకంగా చదవాలి, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాసెస్ ఏ రకంగా ఉంటాయి, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఈ సెషన్లో డిస్కస్ చేస్తాం, రైట్? సో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ టుడేస్ సెషన్. నౌ స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ థింగ్, వై గ్రూప్ 1? వై గ్రూప్ 1 సర్వీసెస్? ఎందుకు గ్రూప్ 1 సర్వీసెస్కే ప్రిపేర్ అవ్వాలి, వేరే దానికి ఎందుకు వేరే దానికంటే గ్రూప్ 1 సర్వీసెస్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలి? ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సివిల్ సర్వీసెస్ అనేది మన ఇండియాలో కల టఫెస్ట్ ఎగ్జామినేషన్, ద ఎగ్జామినేషన్ దట్ సెలెక్ట్స్ ద క్వాలిటీ పీపుల్. అంటే ఎవరైతే ఇండియాలో మెరిట్ ఉంటారో వాళ్ళందరూ సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయితే, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెరిట్ సెలెక్ట్ అయ్యేది గ్రూప్ 1 సర్వీసెస్లో. సివిల్ సర్వీసెస్ ఏ రకంగా అయితే మన ఇండియాలో టాప్ ఎగ్జామినేషన్, మన ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 సర్వీసెస్ అనేది టాప్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ ద సర్వీసెస్ ఇన్ విచ్ యూ కెన్ మేక్ ఎ డెసిషన్. అంటే మీరు ఒక చేంజ్ తీసుకురావాలి కొంతమంది జీవితాల్లో, అంటే మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అయితే మీరు ఖచ్చితంగా ఆ చేంజ్ తీసుకురావచ్చు. లైక్ లెట్స్ సే ఇప్పుడు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. దానికి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే దాంట్లో చాలా మంది ఎవరైతే భూములు ఇవ్వాలో వాళ్ళ దగ్గర నుంచి మీరు భూములు తీసుకునేటప్పుడు యూ నీడ్ టు ఎన్ష్యూర్ సంథింగ్స్ టు దెమ్. సో అలా ఎష్యూర్ చేయడానికి మీరు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయితే మీ మాట వాళ్ళని నమ్ముతారు. అంటే ఏంటంటే మీరు ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఏదైనా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలన్నా, అలాగే పీపుల్కి ఏదైనా సర్వీస్ చేయాలన్నా, గ్రూప్ 1 సర్వీసెస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ దట్ యు హ్యావ్, సో దట్ యూ కెన్ మేక్ ఇమ్మీడియట్ డెసిషన్స్. మీరు డెసిషన్స్ తీసుకొని మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. అండ్ చాలా మందికి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్న కళ ఉంటుంది, కానీ ఐఏఎస్ ఆఫీసర్కి ప్రిపేర్ అయ్యే అంత టైం కానీ లేదా అంత ఎఫోర్డబిలిటీ కానీ ఉండదు. అలాంటి వాళ్ళు గ్రూప్ 1 సర్వీసెస్ కానీ ప్రిపేర్ అయితే దాంట్లో కొన్ని సర్వీసెస్ ఉన్నాయి, ఆ సర్వీసెస్లో కానీ మీరు సెలెక్ట్ అయ్యి ఒక 8 years ఆఫ్ మెరిటోరియస్ సర్వీసెస్ కానీ మీరు ఇస్తే మీకు కన్ఫర్డ్ ఆల్ ఇండియా సర్వీసెస్ పోస్ట్ ఇస్తారు. అంటే ఏంటి, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు, కానీ మీరు ఐఏఎస్ ఆఫీసర్ కింద మీరు పిలిపించుకోవచ్చు, సివిల్ సర్వీసెస్ క్యాడర్ కింద మీరు ప్రమోషన్ వస్తుంది. సో ఆ పాసిబిలిటీ కూడా మన గ్రూప్ 1 సర్వీసెస్తో ఉంది. అండ్ అలాగే ఎప్పుడైతే మీరు గ్రూప్ 1 సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యారో, గ్రూప్ 1 సర్వీసెస్లో ఏవైతే సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యారో, మీరు గ్రూప్ 2 సర్వీసెస్ రాయొచ్చు ఎగ్జామినేషన్, గ్రూప్ 3 ఎగ్జామినేషన్ రాయొచ్చు, ఎస్ఐ ఎగ్జామినేషన్ రాయొచ్చు, డిఏఓ ఎగ్జామినేషన్ రాయొచ్చు, డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ రాయొచ్చు. సో ఎప్పుడైతే మీరు ఒక గ్రూప్ 1 స్థాయిలో ప్రిపేర్ అయ్యారో, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ జనరల్ స్టడీస్ సంబంధించిన ఎగ్జామినేషన్ అయినా మీరు రాసేంత క్యాపబిలిటీ మీలో డెవలప్ అవుతుంది. అందుకే మనం గ్రూప్ 1 సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, మీరు సర్వీస్ చేయాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు బి ద చేంజ్ దట్ యూ వాంట్ టు బి, గ్రూప్ 1 సర్వీసెస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ దట్ యూ హ్యావ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. నెక్స్ట్, ఏ పోస్ట్ ఉంటాయి? నేను ఇందాక చెప్పాను కొన్ని పోస్టుల్లో సెలెక్ట్ అయితే మీకు ఆల్ ఇండియా సర్వీసెస్ వస్తాయి అని. ఆ కొన్ని పోస్టులు ఏవో కూడా ఇప్పుడు చూద్దాం. మనకి గ్రూప్ 1 సర్వీసెస్ అంటే ఒక జాబ్ కాదండి, అది 14 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ని కలిపి గ్రూప్ 1 సర్వీసెస్ చేశారు. దాంట్లో ఏంటి అంటే డిప్యూటీ కలెక్టర్, అంటే ఒక డిస్ట్రిక్ట్కి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏ రకంగా ఉంటారో అదే రకంగా మన ఒక డిస్ట్రిక్ట్లో 4-5 డివిజన్లు ఉంటాయి.
ఒక డివిజన్కి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళనే డిప్యూటీ కలెక్టర్ అంటారు. సో ఈ పోస్టులన్నీ కూడా డివిజనల్ పరంగా ఉండే పోస్టులు అనమాట. అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, ఈ 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో, టాప్ 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఈ 3 పొజిషన్స్లో కానీ మీరు రిక్రూట్ అయితే ఒక 8 years ఆఫ్ మెరిటోరియస్ సర్వీసెస్ ఇస్తే మీకు కన్ఫర్డ్ ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది ఇస్తారు. అంటే ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ స్థాయిలో మీకు ప్రమోషన్ అనేది వస్తుంది. మన స్టేట్లోనే ఉంటారు కానీ. సో విచ్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్ ఇన్ ద గ్రూప్ 1 సర్వీసెస్. అలాగే ఈ పొజిషన్తో పాటు డిఎస్పీ ఆఫ్ జైల్స్, డివిజనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్స్, డెప్యూటీ రిజిస్ట్రార్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సర్వీస్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. ఇవన్నీ కూడా 14 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉంటాయి. కొన్నేమో స్టేట్ వైడ్ పోస్ట్ ఉంటాయి, కొన్నేమో మల్టీ జోనల్ పోస్ట్ ఉంటాయి, కొన్నేమో జోనల్ పోస్ట్ ఉంటాయి. సో అన్నీ కలిపి గ్రూప్ 1 సర్వీసెస్ అని చెప్పి మన దగ్గరికి తీసుకొచ్చారు. ఇప్పుడు గ్రూప్ 1 సర్వీసెస్ మీకు మెయిన్లీ శాలరీ ఏ రకంగా ఉంటుంది. బేసిక్ శాలరీ అనేది 61,000 అనేది బేసిక్ స్టార్ట్ అయితే మీరు సర్వీస్ పెరిగే కొద్దీ మీకు 1,51,000 వరకు బేసిక్ అనేది వెళ్తుంది. దాని మీద అలవెన్సెస్ ఉంటాయి, దాని మీద టీఏడిఎస్ ఉంటాయి, ఇవన్నీ కూడా కలుపుకొని మీకు ఇంకా చాలా ఎక్కువ వస్తుంది. సో ఇది శాలరీ పర్టికులర్స్ ఈ ఎగ్జామినేషన్కి. నెక్స్ట్ ఇప్పుడు ఎలిజిబిలిటీ మాట్లాడుకోవాలి. మనం ఏ ఎగ్జామినేషన్ అయినా సరే మన ఎలిజిబిలిటీ ఏంటో క్లియర్గా తెలుసుకుంటే మన ఎగ్జామినేషన్ నీట్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఫస్ట్ థింగ్ ఏజ్. ఏజ్ ఏ రకంగా ఉండాలి? ఇప్పుడు ఏజ్ అనేది నేను ఇందాక ఇవి చూపెట్టాను. దీంట్లో మ్యాక్సిమం పోస్టులు అన్నిటికీ కూడా 18 to 42 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. అంటే మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 42 years ఉండాలి. ఎక్సెప్ట్ యూనిఫామ్ సర్వీసెస్. ఆ యూనిఫామ్ సర్వీసెస్ అంటే ఏంటి? డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కావచ్చు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫ్ జైల్స్ ఆఫ్ మెన్ కావచ్చు, ఆర్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కావచ్చు, ఆర్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కావచ్చు. ఈ 4టికి కూడా కొంత ఏజ్ లిమిట్స్ అనేవి మారుతాయి. ఇప్పుడు ఏదైతే డిఎస్పీ ఉందో ఆ డిఎస్పీ ఆఫ్ జైల్స్ ఉందో మీకు 30 years వరకే ఏజ్ లిమిట్ ఉంటుంది. దట్టు డిఎస్పీకి 21 to 30 ఉంటుంది. అదే డిఎస్పీ ఆఫ్ జైల్స్కి 18 to 30 ఉంటుంది. అదే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్కి 28 వరకే మీకు ఏజ్ లిమిట్. ఆ రకంగానే ఎక్సైజ్ అండ్ ఎవరైతే ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉంటారో వాళ్ళకు కూడా 28 వరకు. ఈ 4 యూనిఫామ్ సర్వీసెస్కి తప్ప మిగతా ఏ సర్వీసెస్కి అయినా సరే 42 ఏజ్ గ్రూప్, విచ్ ఈస్ ఫర్ జనరల్ కేటగిరీ. ఏజ్ రిలాక్సేషన్ లేకుండా అన్రిజర్వ్డ్ కేటగిరీలో మీరు 42 years ఏజ్ లోపు ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద గ్రూప్ 1 సర్వీసెస్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. చాలా మందికి ఈ డౌట్ ఉంది, సార్ ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఏ టైం కావాలి అని. నోటిఫికేషన్ ఏ రోజైతే వస్తుందో ఆ రోజు కల్లా మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అంతే. అంటే ఈ రోజు నోటిఫికేషన్ వస్తుంది అంటే నిన్నటికల్లా మీ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే చాలు. సో సర్టిఫికేట్ అనేది ఆ రోజు మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ నిన్నటికల్లా మీ బ్యాచిలర్స్ డిగ్రీ అయిపోతే ఆ రోజుకే మీకు సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో ఎవరైతే 4th yearలో ఉన్నారో, ఎవరైతే 3rd year డిగ్రీలో ఉన్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఒకవేళ ఇప్పుడు నోటిఫికేషన్ పడితే దానికి ఎలిజిబుల్ కాదు. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ చదువుతూ ఉన్నారు, కంప్లీట్ అవ్వలేదు. ఏ డిగ్రీ అయితే కంప్లీట్ అయిపోతుందో ఆ రోజుకి నోటిఫికేషన్ ఈ రోజు వస్తుంది అంటే ఈ రోజు కల్లా మీ డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉంటే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద గ్రూప్ 1 సర్వీసెస్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అండ్ సార్ ఇది ఏ యూనివర్సిటీలో చేసి ఉండాలి అంటే మీరు సెంట్రల్ యాక్ట్ ద్వారా పబ్లిష్ అయిన యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ టైప్లో కావచ్చు, స్టేట్ యూనివర్సిటీ టైప్లో కావచ్చు, లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ అండర్లో ఉన్న కాలేజీలో కావచ్చు. ఈ 3టిలో ఏ కాలేజీలో అయినా మీరు చేయొచ్చు, దానికంటూ ఏ రెస్ట్రిక్షన్ లేదు. రైట్, ఏ రెస్ట్రిక్షన్ లేదు. సో మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి, ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అదే నెక్స్ట్ లోకల్ రిజర్వేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు లోకల్ రిజర్వేషన్ దగ్గరికి వస్తే ఎస్టర్డే ద డ్రాస్టిక్ చేంజెస్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఫ్రమ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు అంటే మీరు చూస్తే నార్మల్గా ఏ
స్టేట్కైనా సరే ఆ లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ కలిగించాలని ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, తెలంగాణకి తెలంగాణ అని ఉంటుంది. ముందు వరకు ఏంటి అంటే మనకి లోకల్ రిజర్వేషన్ అనేది వస్తే 6th to 10th అనేది చూసేవాళ్ళు. 6th to 10th అనేది కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్ట్రిక్ట్లో చదివితే అది లోకల్ రిజర్వేషన్ కింద కన్సిడర్ అయ్యేది. కానీ నిన్నే మనకి ఒక గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది, సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దాంట్లో 7 years కానీ మన ఆంధ్రప్రదేశ్లో చదివితే వాళ్ళని లోకల్ కింద కన్సిడర్ చేస్తారు, విచ్ ఈజ్ ఎ చేంజ్ హియర్. నార్మల్ ముందేంటి 6th to 10th వరకు చదవాలి, కానీ ఇప్పుడు మాత్రం 7 years మన స్టేట్లో చదివితే వాళ్ళని లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. నార్మల్గా తెలంగాణలో ఈ రకంగానే ఉంటుంది అనమాట. తెలంగాణలో ఏంటి అంటే 1st to 7th చదివిన వాళ్ళని లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్టింగ్ ఫ్రమ్ టుడే 1st to 7th చదివిన వాళ్ళని లోకల్ క్యాండిడేట్ కింద ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. దట్ ఈస్ ద మేజర్ చేంజ్ విచ్ హ్యాపెండ్ జస్ట్ ఎస్టర్డే. నిన్న మాత్రమే మనకి గెజెట్ అనేది రిలీజ్ అయ్యింది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. నౌ ద నెక్స్ట్ థింగ్, మనకి ఆంధ్రప్రదేశ్లో జనరల్గా 4 zones ఉంటాయి. Zone 1 ఏమో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. Zone 2 ఏమో ఈస్ట్ గోదావరి, ఇవి ఉన్నాయి Zone 2. Zone 3 ఏమో కృష్ణా, గుంటూరు ఉంటుంది. Zone 4 ఏమో రాయలసీమ ఉంటుంది, మీకు తెలిసిందే ఇదంతా. Zone 3 ఏమో నెల్లూరు ఉంటే, Zone 4 ఏమో రాయలసీమ ఉంటుంది. ఈ 4 zones ఉన్నాయి. కానీ ఈ 4 zones కూడా మనకి 6 different zones కింద మార్చారు. మనకి 26 districts ఉంటే ఈ 26 districtsని 6 zones చేశారు, నిన్నే చేశారు. ఈ 6 zonesలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం అండ్ అనకాపల్లి Zone 1లోకి వస్తే, Zone 2లో అల్లూరు సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, కృష్ణా అండ్ కోనసీమ వస్తున్నాయి. Zone 3లో వచ్చేసరికి వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ వస్తాయి. Zone 4లో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు. Zone 5లో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప. Zone 6లో నంద్యాల, అనంతపురం, కర్నూలు, సత్యసాయి. సో ఇప్పుడు మనకి ఎన్ని 4 zones కాదు 6 zones అనేవి ఉన్నాయి. నా ఈ ఆంధ్రప్రదేశ్ Group 1 ఎగ్జామినేషన్లో మనకి స్టేట్ వైడ్ పోస్టులు ఉంటాయి. అంటే ఏంటంటే స్టేట్లో ఎక్కడైనా సరే మేము పోస్ట్ చేసి అక్కడ లోకల్ రిజర్వేషన్ అనేది వర్తించదు. అండ్ అలాగే మల్టీ జోన్ వైజ్ పోస్టులు ఉంటాయి. మల్టీ జోన్ అంటే ఏంటి, మనకి 2 మల్టీ జోన్స్ ఉన్నాయి ఇప్పుడు. మల్టీ జోన్ 1లో ఏమో Zone 1, 2, 3 ఉంది, మల్టీ జోన్ 2లో ఏమో Zone 4, 5, 6 ఉంది. సో మల్టీ జోన్ వైడ్ పోస్టులు కూడా ఉంటాయి కొన్ని. అలాగే కొన్ని కొన్ని జోనల్ వైడ్ పోస్టులు కూడా ఉంటాయి. లైక్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఇస్ ఏ జోనల్ వైడ్ పోస్ట్. సో జోనల్ వైడ్ పోస్టులు కూడా మనకి ఉన్నాయి ఈ Group 1 ఎగ్జామినేషన్లో. సో జోనల్ వైడ్ పోస్ట్ అంటే ఏంటి, ఒక 3 districtsలో మాత్రమే వాళ్ళు ఆ సర్వీసెస్ అనేవి వాళ్ళు ఇవ్వగలరు. సో దాన్నే జోనల్ వైడ్ పోస్ట్ అని చెప్పి అంటారు, రైట్. సో మనకి స్టేట్ వైడ్ క్యాడర్ ఉంది, మల్టీ జోన్ ఉంది అండ్ జోనల్ పోస్ట్ ఉన్నాయి. ఇది నిన్నే మనకి నోటిఫికేషన్ వచ్చింది. సో విచ్ ఇస్ ఎ హ్యూజ్ చేంజ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ Group 1 ఎగ్జామినేషన్. ఇక్కడ దాన్ని ఏమంటారు, ఒక బ్యారియర్ అనేది కంప్లీట్గా రిజాల్వ్ అయిపోయింది. నిన్న సెంట్రల్ గవర్నమెంట్ అనేది నోటిఫికేషన్ ఇచ్చేసింది. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనికోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. నౌ యాజ్ ఇట్ గాట్ క్లియర్డ్ దేర్ మే బి హయ్యర్ ఛాన్సెస్ దట్ యూ విల్ బి గెటింగ్ నోటిఫికేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కానీ మనకి ఇంకొన్ని బ్యారియర్స్ ఉన్నాయి, అవేంటో ముందు డిస్కస్ చేద్దాం. ఇంకొన్ని బ్యారియర్స్ ఉన్నాయి, ఒక బ్యారియర్ అనేది రిజాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఎలిజిబిలిటీలో ఇంకొకటి చూడాలి. ఎలిజిబిలిటీలో ఇంకొకటి చూడాలి అంటే వెర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్. ఇన్ జనరల్గా రిజర్వేషన్ అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్ పోస్ట్లో ఉంటుంది, అలాగే Group 1 ఎగ్జామినేషన్లో కూడా ఉంటుంది. వెర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి? నార్మల్గా ఓపెన్ కేటగిరీ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇది వెర్టికల్ రిజర్వేషన్. అదే హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఒకే కేటగిరీలో ఉమెన్ ఉంటారు, పిహెచ్ ఉంటారు. సో ఇది హారిజాంటల్ రిజర్వేషన్. అలాగే స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఉంటారు, ఇవన్నీ కూడా హారిజాంటల్ రిజర్వేషన్. నార్మల్గా ఏంటంటే వెర్టికల్ రిజర్వేషన్ ఉంది, అలాగే హారిజాంటల్ రిజర్వేషన్ కూడా ఉంది. 2023లో ఒక పర్టికులర్ గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చారు. ఏంటిది అంటే ఉమెన్కి హారిజాంటల్ రిజర్వేషన్ అప్లై అవుతుంది. అంటే ఏంటి, ఇదివరకు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టుల్లో ఉమెన్ అనేది సపోజ్ లెట్స్ సే 1/3 ఉండాలి అంటే ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీలో 1/3 ఉండాలి అనే లెక్క చేశారు. అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క కేటగిరీలో 1/3 ఉండే లెక్క ఉమెన్కి ప్రామినెన్స్ అనేది పెరుగుతుంది. సో హారిజాంటల్ రిజర్వేషన్ ఎప్పుడైతే తీసుకొచ్చారో ఒక్కొక్క కేటగిరీలో 1/3 ఉండాలి అంటే ఓవరాల్గా ప్రతి ఒక్క కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ప్రతి ఒక్క కేటగిరీలో మీకు 1/3 మెంబర్స్ ఖచ్చితంగా ఉమెన్ ఉండి తీరాలి. అండ్ అలాగే మీకు స్పోర్ట్స్ రిజర్వేషన్ అనేది
2% ఉంది. ఒకవేళ స్పోర్ట్స్ రిజర్వేషన్ కానీ ఎవరు అవైలబుల్ లేకపోతే దెన్ అవి ల్యాబ్స్ అయిపోతాయి, అవి ఎవరికి కూడా ఇవ్వరు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి కూడా మీకు రిజర్వేషన్ అనేది ఉంది. అండ్ ఎవరైతే రిజర్వేషన్ అవైలబుల్ ఉందో వెర్టికల్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ కావచ్చు ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఆర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈ 4 గ్రూప్స్ వాళ్ళకి మనకు 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటే, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ పీడబ్ల్యూడి వాళ్ళకి 10 years ఉంది. అలాగే ఎన్సీసీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మనకి వాళ్ళ సర్వీస్ పోను ఒక 3 years అనేది డిడక్ట్ చేసుకోవచ్చు వాళ్ళ ఏజ్లో. సో ఇవి మనకి కంప్లీట్గా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి మన గ్రూప్ 1 సర్వీసెస్లో. అలాగే గ్రూప్ 2లో కూడా ఈ రకంగానే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది. గ్రూప్ 2లో కూడా ఏం చేంజ్ అవుతుంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి అన్నిటికీ బ్యాచిలర్స్ డిగ్రీ ఖచ్చితంగా కావాలి. బ్యాచిలర్స్ డిగ్రీ కాకుండా ఒక 2 పోస్టులకు మాత్రం అదర్ టైప్ ఆఫ్ డిగ్రీ అనేది కావాలి. ఒకటి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్కి మాత్రం మీరు బ్యాచిలర్స్ ఆఫ్ బిఈ ఆఫ్ ఫైర్ అనేది చేసి ఉండాలి, అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆఫ్ ఫైర్ అనేది చేసి ఉండాలి. వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళు ఎవరు లేకపోతే అప్పుడు నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళని తీసుకుంటారు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి అంటే సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ సెలెక్ట్ అయినప్పుడు ఇఫ్ యూ హ్యావ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సోషియాలజీ దెన్ యూ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్ ఫర్ దట్ పర్టికులర్ పోస్ట్. ఈ 2 పొజిషన్స్కి తప్ప మిగతా అన్ని పొజిషన్స్కి నార్మల్ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అర్థమైందా సార్? రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చాలామంది చెప్తుంది ఏంటంటే కొంత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నార్మల్గా ప్యాటర్న్ చేంజ్ అయితే ఏమవుతుంది మహా అయితే ఒక దాంట్లో ఏమో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఎంసీక్యూస్ పెట్టారు, ఏదైతే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఉందో అది మెయిన్స్ ఎగ్జామినేషన్లో తీసేస్తారు అంతే. అది తప్ప మీకు సిలబస్ అనేది ఎప్పుడూ కూడా చేంజ్ కాదు. హిస్టరీ ఎవరు తీసేసారు, పాలిటీ ఎవరు తీసేసారు, ఎకానమీ ఎవరు తీసేసారు, జాగ్రఫీ ఎవరు తీసేసారు. సో సిలబస్ వచ్చాక నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అంటే మీరు చాలా టైం వేస్ట్ చేస్తున్నట్టే. ఎందుకంటే ప్యాటర్న్ డజంట్ డిసైడ్ హౌ యూ ప్రిపేర్. యువర్ ప్రిపరేషన్ అనేది ప్యాటర్న్కి తగ్గట్టు మీరు రాస్తారు, అంతే తేడా. సో పీపుల్ హూ డిడ్ నాట్ స్టార్ట్ బికాస్ ఆఫ్ ద సిలబస్ చేంజ్ విచ్ ఈస్ అబౌట్ టు హ్యాపెన్ స్టార్ట్ ఇట్ టుడే ఇట్ సెల్ఫ్. ఎందుకంటే సిలబస్ అనేది మారదు, మీకు ప్యాటర్న్ మాత్రమే మారుతుంది. ఏదైనా కొంత సిలబస్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది, అంతే తప్ప పెరగదు సిలబస్ అనేది ఎప్పుడు కూడా. సో మీరు ఇప్పటికిప్పుడే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. నౌ ప్యాటర్న్ ఏ రకంగా ప్రెజెంట్లీ ఉంది, ఏ రకంగా మారే ఛాన్స్ ఉంది అని చూద్దాం. మనకి ప్యాటర్న్ ఆఫ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ దెర్ ఆర్ 3 levels. 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ. మీరు ఒకటి చూస్తే తెలంగాణ గ్రూప్ 1లో ఇంటర్వ్యూ లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1లో ఇంటర్వ్యూ అనేది ఉంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మీకు 2 పేపర్స్ ఉంటే ఒక్కొక్క పేపరు 120 మార్క్స్ అరౌండ్ 240 మార్క్స్కి ఉంటుంది. దీని నుంచి అయితే 1:12 కానీ లేదా 1:15 కానీ, అంటే ఒక 100 పోస్టులు ఉంటే 1200 మందిని తీస్తారు. అలాగే ఒక 100 పోస్టులు ఉంటే ఇంటూ 15 1500 మందిని తీస్తారు. ఈ రకంగా ఉంటుంది. సో 1:12 కానీ 1:15 కానీ మిమ్మల్ని మెయిన్స్ ఎగ్జామినేషన్ తీస్తారు. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్గా 5 పేపర్స్ ఉంటాయి. ఒక్కొక్క పేపర్ 150 మార్క్స్కి. సో 750 మార్క్స్కి మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది మీకు 75 మార్క్స్ ఉంటుంది. కానీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది మీకు మెరిట్లో లాస్ట్ అంటే ఎండింగ్లో మీకు ఏదైతే మెరిట్ ఉందో దాంట్లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కన్సిడర్ చేయరు. మెయిన్స్లో 750 మార్క్స్, ఇంటర్వ్యూలో 75 మార్క్స్, టోటల్ ఆఫ్ 825 మార్క్స్కి మాత్రమే మీకు కన్సిడర్ చేస్తారు. 825 మార్క్స్ మాత్రమే మీకు మెరిట్ అనేది కన్సిడర్ చేస్తారు. నౌ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మీకు 240 మార్క్స్కి ఉంది. 2 పేపర్లు ఉంటాయి ఖచ్చితంగా. మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, మధ్యాహ్నం ఒక ఎగ్జామ్ ఉంటుంది. మార్నింగ్ ఎగ్జామ్లో మీకు 4 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి? హిస్టరీ అండ్ కల్చర్ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, అండ్ ఎకానమీ అండ్ ప్లానింగ్ ఉంటుంది, కాన్స్టిట్యూషన్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ 4 పేపర్లు ఒక్కొక్క దాంట్లో 30 క్వశ్చన్లు ఖచ్చితంగా ఇస్తారు. అంటే వాడు ఏం చేస్తున్నాడు, వెయిటేజ్ అనేది క్లియర్గా ఇచ్చేసాడు. వెయిటేజ్ నేను హిస్టరీ నుంచి 30 క్వశ్చన్లు ఇస్తాను, కాన్స్టిట్యూషన్ నుంచి 30 క్వశ్చన్లు ఇస్తాను. సో ప్రతిదానికి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చుకుంటూ వచ్చాడు. అలాగే
పేపర్ 2లో వచ్చేసరికి జనరల్ సైన్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, అలాగే మెంటల్ ఎబిలిటీ కావచ్చు. మెంటల్ ఎబిలిటీకి హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. అరౌండ్ 60 మార్క్స్ అనేది మెంటల్ ఎబిలిటీకి ఉంటుంది. మిగతా రెండింటికి కలిపి 60 మార్క్స్ ఉంటుంది. 30. సో టోటల్ మీకు 240 మార్క్స్ ఉంటే లాస్ట్ టైం అరౌండ్ ఇన్ 2018 నోటిఫికేషన్ 51 మార్క్స్ అయింది, బికాస్ దెర్ ఆర్ టూ మెనీ మిస్టేక్స్ ఇన్. ఆ తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ అరౌండ్ 80 to 85 మార్క్స్ అవుట్ ఆఫ్ 240, యూ విల్ బి గెటింగ్ ఇన్ టు ద మెయిన్స్ ఎగ్జామినేషన్ యాజ్ సింపుల్ యాజ్ దట్. 80 to 85 మార్క్స్ అనేది ఉండాలి మీకు 240 మార్క్స్కి. అప్పుడు మీకు ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్తారు. కానీ దేర్ ఇస్ ఎ క్యాచ్ హియర్. మీకు 240 మార్క్స్కి ఎగ్జామినేషన్, బట్ రెండిట్లోనూ 240 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఒకవేళ మీరు తప్పు పెడితే 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో. సో ఇది ఒక క్లియర్ ఇండికేషన్. మన టెంప్టేషన్ అంటే ఆ రాంగ్ ఆన్సర్ పెట్టే టెంప్టేషన్ మనం నిలువరించుకోవాలి. అంటే మీరు 240 బిట్స్ పెట్టలేరు, మీకు ఏది తెలుసో అదే పెట్టగలగాలి. అదే తెలంగాణ గ్రూప్ 1లో చూడండి 150 బిట్స్ ఉంటాయి, దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ ఎట్ ఆల్ దేర్. కానీ ఇక్కడ మనకి యూపీఎస్సీ తరహాలో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. 1/3 అనేది మనకి నెగిటివ్ మార్కింగ్ అప్లై అవుతుంది. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీకు 5 పేపర్స్ ఉంటాయి. అది కాకుండా ఒక క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది. 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. తెలుగు ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఈ రెండు కూడా మీకు క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటే అర్థం ఏంటి, మీకు మెరిట్లో అది కన్సిడర్ చేయరు. కానీ ఇది 40%, ఇది 40% వస్తే తప్ప మిగతావి ఎవాల్యుయేట్ చేయరు. అంటే ఏంటి, 66 మార్క్స్ ఇది, 66 మార్క్స్ ఇది. ఈ రెండు వచ్చిన తర్వాత మిగతావి ఎవాల్యుయేట్ చేస్తారు ఇన్ జనరల్గా అది. ఓకేనా, రైట్. ఈ 2 పేపర్స్ తెలుగు, జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు కానీ మీరు క్వాలిఫై అయిపోతే దెన్ యూ విల్ బి హ్యావింగ్ 5 డిఫరెంట్ పేపర్స్. పేపర్ 1 గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం, మిగతా 4 పేపర్స్ గురించి మాట్లాడుకుందాం. పేపర్ 2 ఈజ్ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఏంటి, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా చదవాలి, హిస్టరీ అండ్ జాగ్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా చదవాలి. అండ్ అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం పేపర్ 3 వచ్చేసరికి కాన్స్టిట్యూషన్, సొసైటీ, గవర్నెన్స్, ఎథిక్స్ అండ్ లా. ఈ 5 సబ్జెక్ట్స్ కూడా మీకు పేపర్ 3లో ఉంటాయి. అండ్ వీ హ్యావ్ లా సబ్జెక్ట్, జస్ట్ ఒక చాప్టర్ లా ఉంటుంది. లా అంటే ఇన్ జనరల్గా భారతీయ న్యాయ సంహిత ఎలా ఉంది, అలాగే లేబర్ లాస్ ఏమేమి ఉన్నాయి, సో వీటన్నిటిని గురించి బేసిక్ క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. అలాగే ఎథిక్స్ అండ్ వాల్యూ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనకు ఉంది, అలాగే సొసైటీ కూడా ఉంది. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే దే విల్ ఓన్లీ రీడ్ 4 పిల్లర్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఏంటి అవి, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ. ఈ 4 చదువుతూ కూర్చుంటారు రిపీటెడ్గా. కానీ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే దే కన్సిడర్ ఓన్లీ 350 to 400 మార్క్స్. మిగతా 325 మార్క్స్ సొసైటీ, గవర్నెన్స్, ఎథిక్స్, ఎన్విరాన్మెంట్, ఇవే ఈ సబ్జెక్ట్సే ఉంటాయి. అంటే ఏంటి, ద సప్లిమెంటరీ సబ్జెక్ట్స్ ఆల్సో హ్యావ్ సేమ్ ఇంపార్టెన్స్ యాజ్ ద ప్రైమరీ సబ్జెక్ట్స్. సో చాలా మంది ఫెయిల్ అయింది. ఈవెన్ టాపర్స్ లాస్ట్ టైం స్వాతి గారు వచ్చినప్పుడు చెప్పింది ఏంటి అంటే ఆవిడ కానీ ఒక్కసారి అంటే కొంచెం మనకి ఎన్విరాన్మెంట్ మీద అండ్ గవర్నెన్స్ మీద ఇంకొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఇంకొన్ని ఎక్కువ మార్క్స్ వచ్చాయని అవి చెప్పారు. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. చాలా మంది ఈ 4 సబ్జెక్ట్సే కాన్సన్ట్రేట్ చేస్తారు. యూ షుడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ద 4 సబ్జెక్ట్స్. యూ ఆల్సో నీడ్ టు కాన్సన్ట్రేట్ ద అదర్ సప్లిమెంటరీ సబ్జెక్ట్స్ ఆల్సో ఇన్ ద ఎగ్జామినేషన్, రైట్. నెక్స్ట్ కమ్స్ ఆఫ్ పేపర్ 4. పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ సిలబస్ కూడా ఎలా ఉంటుందంటే లైక్ లెట్స్ సే ఫస్ట్ ఇండియా నేషనల్ ఇన్కమ్ ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇన్కమ్ ఎలా ఉంది, ఇండియాలో అగ్రికల్చర్ ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ ఎలా ఉంది, ఇండియాలో సర్వీసెస్ ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ సర్వీసెస్ ఎలా ఉంది, ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది. సో అన్నీ కూడా ఇంప్లాయింగ్ టు ద ఆంధ్రప్రదేశ్. ఆల్ మ్యాక్రో ఎకానమిక్ కాన్సెప్ట్ దే ఆర్ ఇంప్లాయిడ్ టు ద ఆంధ్రప్రదేశ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 12 డిఫరెంట్ చాప్టర్స్. అదొక టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 12 డిఫరెంట్ చాప్టర్స్. సో దట్ ఈస్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ 5th పేపర్ వచ్చేసరికి సైన్స్, టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. దీంట్లో చాలామంది భయపడేది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా వస్తుందని భయపడతారు. నో, ఇక్కడ దీంట్లో మేజర్ పోర్షన్ ఆఫ్ ద సిలబస్ ఈజ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అండ్ క్లీన్ ఎనర్జీ మీద మేజర్ పోర్షన్ ఆఫ్ ద సిలబస్ ఉంటుంది. అండ్ ఒకవేళ కానీ అది మీరు బాగా చదివితే, అలాగే బయోటెక్నాలజీ బాగా చదివితే దెన్ యూ విల్ బి గెయినింగ్ గుడ్ మార్క్స్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. జస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమీ లేవు, 6 డిఫరెంట్ టాపిక్స్ అంతే. ఏంటివి, స్పేస్, డిఫెన్స్, నానో టెక్నాలజీ, ఐటీ, న్యూక్లియర్, బయోటెక్నాలజీ, అంతే. ఈ 6 టెక్నాలజీస్ చదివితే మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ చేసినట్టే. అండ్ అలాంగ్ విత్ ఇట్ మీరు ఎన్విరాన్మెంట్ కూడా కవర్ చేస్తారు. సో దెన్ యూ విల్ బి హ్యావింగ్ ఎగ్జామినేషన్ ఫర్ 750 మార్క్స్ అండ్ ఈచ్ పేపర్ యూ విల్ బి హ్యావింగ్ ఫర్ 3 hours. అంటే 180 minutesలో మీరు రాయాలి.
150 మార్క్స్కి యూ విల్ బి హ్యావింగ్ 15 క్వశ్చన్స్ ఇన్ ఎవ్రీ పేపర్. అంటే ఒక క్వశ్చన్ ఎంతసేపట్లో రాయాలి? 12 minutesలో రాయాలి. నార్మల్గా అందరూ కూడా 250 to 300 words రాస్తారు. 12 minutesలో మీరు 300 words రాయడం అంత ఈజీయా కాదు. అందుకే ముందు నుంచే మీరు ఎప్పటి నుంచి అయితే క్లాసెస్లో జాయిన్ అయ్యారో అప్పటి నుంచే మీకు మేము టెస్ట్ సిరీస్ అని ఎవ్రీ వీకెండ్ ఇస్తున్నాం. సో దట్ యూ విల్ బి కవరింగ్ ద ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఆల్సో ఇన్ ఏ రెలవెంట్ అండ్ ఏ లాజికల్ మేనర్. సో ఇది 750 మార్క్స్. అండ్ 750 మార్క్స్ నుంచి 1:3 రేషియోలో మనకి ఇంటర్వ్యూకి తీస్తున్నారు. అండ్ ఇంటర్వ్యూలో 75 మార్క్స్కి లాస్ట్ టైం వచ్చేసరికి, అంటే ఈసారి ఇంటర్వ్యూలో ఇంకా మార్క్స్ రిలీజ్ చేయలేదు. 2023 నోటిఫికేషన్లో మార్క్స్ చూస్తే మనకి 72 మార్క్స్ వరకు వేశారు ఇంటర్వ్యూలో. సో 72 మార్క్స్ వరకు మీకు ఇంటర్వ్యూలో వస్తుంది. మీకు సింపుల్ థింగ్ ఏంటి అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ విల్ డిసైడ్ వెదర్ యూ విల్ బీ ఇన్ ద సర్వీసెస్ ఆర్ నాట్, అండ్ ఇంటర్వ్యూ విల్ డిసైడ్ విచ్ సర్వీస్ యూ విల్ బి గెటింగ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకేనా? సో ఇంటర్వ్యూలో మనం ముఖాముఖి అనే ప్రోగ్రామ్ ఫ్రీగా కంప్లీట్గా కండక్ట్ చేస్తున్నాం. సో అది కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఎస్. నెక్స్ట్ కమ్స్ ఇప్పుడు ప్రిపరేషన్ ఏ రకంగా ఉండాలి? ప్యాటర్న్ చూసాం. ప్యాటర్న్ ఏంటి? ఇఫ్ యూ ఆస్క్ మీ, నేను సింపుల్గా ఒకటే చెప్తాను. సెపరేటింగ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ యూపీఎస్సీ సిలబస్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 సిలబస్ అనేది ఎక్కువ. నేను ఎందుకు చెప్తున్నానంటే బికాజ్ యూపీఎస్సీ సిలబస్ అనేది ఓన్లీ వరల్డ్ పర్స్పెక్టివ్లో, ఇండియన్ పర్స్పెక్టివ్లో కవర్ చేస్తే మీకు ఆంధ్రప్రదేశ్ సిలబస్ అనేది వరల్డ్ పర్స్పెక్టివ్లో, ఇండియా పర్స్పెక్టివ్లో, అలాగే ఆంధ్రప్రదేశ్ పర్స్పెక్టివ్లో కూడా కవర్ చేస్తుంది. సో ద లాస్ట్ మెయిన్ పేపర్ 1 అనేది జనరల్ ఎస్సే. మీకు ఈ పేపర్స్ అన్నీ ఉన్నాయి కదా, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, కాన్స్టిట్యూషన్, సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ అన్నిటిలో కానీ మీకు ఇఫ్ యూ హ్యావ్ ద ఎక్స్పర్టీస్, ద హోలిస్టిక్ పర్స్పెక్టివ్ అనేది మీరు జనరల్ ఎస్ఏలో తీసుకొస్తారు. హోలిస్టిక్ పర్స్పెక్టివ్. లెట్స్ సే నేను రెన్యూవబుల్ ఎనర్జీ గురించి లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చింది. రెన్యూవబుల్ ఎనర్జీ గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు హిస్టారికల్గా రెన్యూవబుల్ ఎనర్జీలో ఏమేమి ఉన్నాయి, అలాగే పొలిటికల్ పరంగా ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు, అలాగే హౌ ఈజ్ ఇట్ రెలవెంట్ టు ద ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్, ఎకనామిక్ పరంగా ఏ రకంగా హెల్ప్ అవుతుంది. అంటే ఏంటి, మీకు ఒక కాన్సెప్ట్ ఇస్తే జనరల్ ఎస్ఏలో యూ నీడ్ టు రైట్ ఎవ్రీ పర్స్పెక్టివ్ దేర్, అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ఏ హోలిస్టిక్ మేనర్. సో జనరల్ ఎస్ఏ మీరు బాగా రాయాలి అంటే మీరు మిగతా 4 పేపర్లలోనూ చాలా బాగా మీకు కమాండ్ ఉండాలి. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ జనరల్ ఎస్ఏ చాలామంది లాస్ట్ టైం ఎందుకు తక్కువ వచ్చాయంటే సింపుల్గా ఒకటే విషయం చెప్పారు. వాళ్ళందరూ యూపీఎస్సీలో 105, 106 మార్క్స్ వచ్చాయి, కానీ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1లో ఏమో చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. ఎందుకు అంటే జనరల్ ఎస్ఏ రెన్యూవబుల్ ఎనర్జీ గురించి అడిగాను. అప్పుడు అందరూ ఏంటి, రెన్యూవబుల్ ఎనర్జీ ఏ రకంగా ఉంది, రెన్యూవబుల్ ఎనర్జీలో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇవన్నీ రాస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ కంటెక్స్ట్ అనేది రాయడం మర్చిపోతున్నారు. సో జనరల్ ఎస్ఏలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాబ్లమ్స్ ఏంటి, రెన్యూవబుల్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఇంకా ఏం చెయ్యొచ్చు అనేవి కానీ రాయకపోతే యూ విల్ బీ అట్ ద డిసడ్వాంటేజ్. అండ్ రిమెంబర్, దిస్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అండ్ నాట్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్. సో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1లో జనరల్ ఎస్ఏ అనేది ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కవర్ చేయాలి. అప్పుడే మీకు చాలా ఎక్కువ మార్క్స్ అనేవి పడతాయి. అండ్ దెన్ ప్యాటర్న్ చూసిన తర్వాత మీరు ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, జస్ట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. 2023లో నోటిఫికేషన్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఏమో ప్రిలిమ్స్ కండక్ట్ అయింది, ఈ ఇయర్ మేలో ఏమో మెయిన్స్ కండక్ట్ అయింది, ఇంటర్వ్యూ కండక్ట్ అయిన తర్వాత. సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మీకు హిస్టరీ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 30 క్వశ్చన్స్, ట్రస్ట్ మీ, ఈవెన్ మా వెబ్సైట్లో ఇప్పటికీ మేము కీ అనేది పెట్టాము. 30 out of 30 క్వశ్చన్స్ దే ఆర్ గివెన్ ఓన్లీ ఫ్రమ్ ద ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్. సో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్కి అంత ప్రామినెన్స్ ఉంది. బికాస్ సింపుల్, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఎంత రివిజన్ చేసినా సరే ఏదో ఒక మూల చిన్న బిట్ ఉంటుంది, అది తీసుకునే ఇస్తున్నారు. అండ్ జస్ట్ ప్యాటర్న్ అంటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేంజ్ అవుతున్నాయి తప్ప కంటెంట్ అనేది మాత్రం స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్స్ నుంచి మాత్రమే తీసుకుని ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 అనేది. సో దెర్ ఈస్ నో నీడ్ టు వర్రీ ఫర్ ద రిసోర్సెస్. మీకు ఎన్సీఆర్టీ బుక్స్ కానీ మీ దగ్గర ఉంటే స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ రైట్ అవే యాజ్ ఆఫ్ టుడే. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్సీఆర్టీ బుక్స్ అయిపోయిన తర్వాత, బికాజ్ ఎన్సీఆర్టీ బుక్స్లో ఓన్లీ స్టాటిక్ సిలబస్ ఉంటుంది. ఎకానమీ చూశారు, ఎకానమీ ఓన్లీ స్టాటిక్ సిలబస్ సరిపోతుందా? యూ నీడ్ టు హ్యావ్ ద డైనమిక్ సినారియోస్ ఆల్సో. అప్పుడు మీకు ఏం కావాలి, ఆన్ టాప్ ఆఫ్ ఎన్సీఆర్టీ యూ హ్యావ్ 1 or 2 రెఫరెన్స్ బుక్స్. లైక్ లెట్స్ సే పాలిటిక్స్ చూసుకుందాం, పాలిటిక్స్ లక్ష్మీకాంత్ ఇస్ ద రెఫరెన్స్ బుక్. అది ఎకానమీకి చూసుకుందాం, ఎకానమీ రమేష్ సింగ్ కావచ్చు, వివేక్ సింగ్ కావచ్చు, నితిన్ సింగానే కావచ్చు, ఇవి రెఫరెన్స్ బుక్స్. సో రెఫరెన్స్ బుక్స్ అనేవి, యాజ్ ఐఎమ్ సేయింగ్, అండర్లైన్ ఇట్, దే ఆర్ ఓన్లీ ద రెఫరెన్స్ బుక్స్, దే ఆర్ నాట్ ద బేసిక్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ యూ. సో మీకు ఈ రెఫరెన్స్ బుక్స్ చూసి మీరు నోట్స్ అనేది చేసుకోవాలి.
బట్ ఎన్సీఆర్టీ బుక్స్ ఆర్ ద ప్రైమరీ రెఫరెన్సెస్ ఫర్ యూ. ఓకే ఓకే. ఎకానమీ అనేది డైనమిక్ టాపిక్ కదా, అది ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ఎకానమీ అనేది స్టాటిక్ టాపిక్ ప్రిపేర్, లెట్స్ సే నేషనల్ ఇన్కమ్ టాపిక్ ప్రిపేర్ అయ్యారు. నేషనల్ ఇన్కమ్ తర్వాత ఇంకా ప్రిపేర్ అవ్వాలి కదా. ఈ ఇయర్ 2024-25కి అలాగే 2025-26కి నేషనల్ ఇన్కమ్ ఏ రకంగా ఉంది, దీనికోసమే బడ్జెట్ అండ్ ఎకానమిక్ సర్వే ఆఫ్ ఇండియా, బడ్జెట్ అండ్ ఎకానమిక్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రైట్, సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ రెండు కూడా, ఈ 4 డాక్యుమెంట్స్ కూడా ఖచ్చితంగా చదవాలి. ఇండియాకి సంబంధించి బడ్జెట్ అండ్ ఎకానమిక్ సర్వే, అలాగే ఏపీకి సంబంధించి బడ్జెట్ అండ్ సోషియో ఎకనామిక్ సర్వే, ఈ 4 డాక్యుమెంట్స్ ఖచ్చితంగా చదవాలి ఎకానమీ పరంగా. అలాగే ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఆ పర్టికులర్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. లైక్ ఇంకా చెప్పాలి అంటే, లైక్ లెట్స్ సొసైటీ అనేది చదువుతున్నాం, ఇండియన్ సొసైటీలో యాజ్ ఆఫ్ టుడే క్రైమ్స్ ఏ రకంగా ఉన్నాయి అని చెప్పి చదవాలి. అలాంటప్పుడు ఏం చదవాలి, ఎన్సీఆర్బి రిపోర్ట్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ అనేది చదవాలి. సో ఈ రిపోర్ట్స్ అనేవి కూడా మీకు క్లాస్లో టీచ్ చేయడం జరుగుతుంది. సో యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్. అండ్ నెక్స్ట్, సో మీరు ఇవన్నీ కూడా ఏ రకంగా స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు స్టార్ట్ త్రూ ద న్యూస్ పేపర్. సార్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మీరు ఏ న్యూస్ పేపర్ అనేది ఫాలో అవుతున్నారు, హిందూ. సో చాలాసార్లు ఏంటి అంటే స్టూడెంట్స్ ఓన్లీ ఒక న్యూస్ పేపర్ ఫాలో అవుతారు, అది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ది హిందూ న్యూస్ పేపర్ ఫాలో అవుతారు. కానీ ఇక్కడ మనకేంటి ఒకటి గుర్తుంచుకోవాల్సింది, ది హిందూ న్యూస్ పేపర్లో మనకి కావాల్సిన కంటెంట్ అంతా ఉంటుంది. సో యూ నీడ్ టు ఫాలో దట్ ఫస్ట్. కానీ అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం దాంతోపాటు మీరు గుర్తుంచుకోవాల్సింది, మనం ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాం. అలాంటప్పుడు ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్ పర్స్పెక్టివ్ తెలియాలి. ఆంధ్రప్రదేశ్ పర్స్పెక్టివ్ తెలియాలి అంటే ఆ స్టేట్ న్యూస్ పేపర్స్ లైక్ ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, అండ్ బేస్డ్ ఆన్ ద గవర్నమెంట్ దట్ యూ హ్యావ్ ఇన్ ద పవర్. సో ఈనాడు అనేది ఆర్టికల్స్ చూసుకోవాలి. ఆర్టికల్స్ ఏం చేస్తారు, ఎడిటోరియల్స్ అవి, దే విల్ బి అనలైజింగ్ ద కంటెంట్. అంటే ఇప్పుడు లెట్స్ సే పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు లేట్ అయింది, ఆ పర్టికులర్ ఆర్టికల్లో ఇరిగేషన్ ఎంప్లాయీస్ రాస్తారు. అలాగే అమరావతి సిటీకి ఏం చేయాలి అక్కడ రాస్తారు, కానీ ది హిందూ పేపర్లో రాయరు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మీరు నేషనల్ న్యూస్ పేపర్ ఒకటి ఫాలో అవ్వాలి, అలాగే స్టేట్ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్స్ అవి ఫాలో అవ్వాలి, ఈ న్యూస్ పేపర్ అనేది మాత్రం మీరు ఖచ్చితంగా చదవాలి. అండ్ దట్ టు ఫర్ ఎకానమీ యూ నీడ్ టు ఫాలో ఇట్ ఆన్ ఎవ్రీడే బేసిస్. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక చేంజ్ జరుగుతూనే ఉంటుంది, అండ్ ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ వస్తూనే ఉంటుంది, ఏదో ఒక మెథడాలజికల్ చేంజ్ జరుగుతూనే ఉంటుంది. సో న్యూస్ పేపర్ మిస్ అయితే డెఫినెట్లీ యూ విల్ బి లూజింగ్ ఎ లాట్ ఇన్ ఎకానమీ అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో విచ్ ఆర్ డైనమిక్ ఇన్ నేచర్, రైట్. సో ఎన్సీఆర్టీ బుక్, రెఫరెన్స్ బుక్స్, రిపోర్ట్స్ అండ్ న్యూస్ పేపర్స్, ఈ 4 కావాలి. అండ్ ఈ 4 స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు డూ ఇస్, అసలు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీరు చూడాలి, అంతే కదా. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయని మీరు చూడకుండా ఏ రకంగా ప్రిపేర్ అయిపోతారు, రైట్. సో లెట్స్ సే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఎప్పుడైతే స్టేట్ ఫామ్ అయిందో 2014 తర్వాత ఏ నోటిఫికేషన్ కండక్ట్ చేసింది, 2016 రీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది, 17 నోటిఫికేషన్ కండక్ట్ చేసింది, 18 నోటిఫికేషన్ కండక్ట్ చేసింది, 21, 22 అండ్ 23. సో అరౌండ్ 5 to 6 నోటిఫికేషన్స్ కండక్ట్ చేసింది. అండ్ అరౌండ్ 5 to 6 నోటిఫికేషన్స్ అంటే ఒక్కొక్క దాంట్లో ముందు 150 క్వశ్చన్స్, తర్వాత 240 క్వశ్చన్స్ ఉన్నాయి, 240 into 4 వేసుకోండి. సో అరౌండ్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అరౌండ్ 700 to 800 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి మీ దగ్గర. సో ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చూస్తే యూ విల్ హ్యావ్ వన్ ప్యాటర్న్, ఒక ప్యాటర్న్ తెలిసిపోతుంది ఏ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అనేది. ఆ ప్యాటర్న్ ప్రకారం మీరు ప్రిపేర్ అవుతారు, విచ్ వీ కాల్ ఇట్ యాజ్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. ఇది ఫస్ట్ చూడాలి మీరు. ఎందుకు అంటే నార్మల్లీ మీకు అన్ని చాప్టర్స్ ఉన్నాయి, 12 డిఫరెంట్ చాప్టర్స్ ఉన్నాయి ఎకానమీలో. కానీ ఏ చాప్టర్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఇన్ఫ్లేషన్ మీద ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాడా, బ్యాంకింగ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడా, క్యాపిటల్ మార్కెట్స్ మీద ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాడా, మీరు అన్ని సబ్జెక్ట్స్ అన్ని టాపిక్స్ చదువుతారు. కానీ ఏ టాపిక్ మీద అయితే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ టాపిక్ మీద ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ద్వారా, అంటే ప్రయారిటీ అనేది మీకు తెలుస్తుంది. ప్రయారిటీ అనేది మీకు తెలియడానికి రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఖచ్చితంగా చేయాలి. సో ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తారు, న్యూస్ పేపర్ చదువుతారు, స్టాండర్డ్ బుక్స్ చదువుతారు, రెఫరెన్స్ బుక్స్ చదువుతారు. సో ఇది ప్యాటర్న్ అనేది. ఎస్, క్వశ్చన్స్ ఏ టైప్ ఇస్తుంది మన ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 సర్వీసెస్లో. మీరు క్వశ్చన్స్ చూస్తే ఇది వరకు ఏంటి, 1 స్టేట్మెంట్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఇచ్చేది, అలాగే మ్యాచింగ్ ఇచ్చేది. ఇప్పుడు ఏంటి, యూపీఎస్సీలో 70% ఎనలైటికల్ క్వశ్చన్స్ ఉంటే 30% ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి.
అనలిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే అనలిటికల్ అంటే ఏంటి, మీరు అసర్షన్ రీజన్ అంటే ఒకటి తెలిస్తేనే ఇంకొక దానికి లింక్ చేసుకొని రాయగలరు. టు ద ఫ్యాక్ట్ యాజ్ ఆఫ్ నో ఇండియా జీడిపి ఎంత అనే క్వశ్చన్ అడగడు యూపీఎస్సీలో, ఎందుకంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ చాలా తక్కువ అడిగేది. అదే గ్రూప్ 1 సర్వీసెస్కి వచ్చేసరికి మీకు 60% అనలిటికల్ క్వశ్చన్స్ అడుగుతుంటే 40% ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కంటెంట్ పెరుగుతుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఫ్యాక్చువల్ బట్ లెందీ క్వశ్చన్స్. దానివల్ల టైం ఎక్కువ పడుతుంది. అంటే మీరు ఒక క్వశ్చన్ చదివే టైంకే అయిపోతుంది. చాలా సింపుల్, చాలా చిన్న పదం ఉంటుంది అది, కానీ లెందీ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. ఈ లెందీ క్వశ్చన్స్ వల్ల టైం అనేది అంతా ఎగ్జాస్ట్ అయిపోతుంది. రైట్, ఇది యూపీఎస్సీ రేంజ్లోకి తీసుకువెళ్ళారు మన క్వశ్చన్స్. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. 2024లో ప్రీలిమ్స్ కండక్ట్ చేసిన క్వశ్చన్ ఇది. అసర్షన్ రీజన్ అనేది కూడా అడుగుతున్నారు. సో యుల్ బి హ్యావింగ్ 2 స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్, 4 స్టేట్మెంట్ మ్యాచింగ్ అండ్ అసర్షన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో. సో యూ నీడ్ టు ప్రిపేర్ ఎట్ యూపీఎస్సీ లెవెల్ ఫర్ గ్రూప్ 1. ఇదివరకు లాగా గ్రూప్ 1 అంటే చాలా తక్కువ రేంజ్ కాదండి. గ్రూప్ 1 సర్వీసెస్ యొక్క ఎగ్జామినేషన్ డిఫికల్టీ అనేది యూపీఎస్సీ రేంజ్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది. సో కానీ దానికి తోడు ఈ ఫ్యాక్చువల్ ప్లస్ లెంత్ క్వశ్చన్స్ అని ఇంకా టఫ్ చేసే ఎగ్జామినేషన్, ప్రీలిమ్స్ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ తీసుకోండి. ఈ క్వశ్చన్ చూస్తే మీకు స్మార్ట్ సిటీ క్వశ్చన్. రైట్, ఈ స్మార్ట్ సిటీ క్వశ్చన్ ఏమో మనకి 2023లో అడిగారు, 24లో అడిగారు, 24 ఎగ్జామినేషన్లో. కానీ ఇదే క్వశ్చన్ 17లో అడిగారు, ఇదే క్వశ్చన్ 20లో అడిగారు, 20 మెయిన్స్ ఎగ్జామినేషన్లో. ఇదే క్వశ్చన్ 22లో కూడా అడిగారు. అంటే ఏంటి, స్మార్ట్ సిటీ క్వశ్చన్ని రిపీటెడ్గా అడుగుతున్నారు. సో మీరు ఎప్పుడైతే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఫాలో అవుతారో ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది ఈజీగా గెస్ చేయగలరు. రైట్, సో ఏ క్వశ్చన్స్ అనేవి ఈజీగా వస్తాయి అని అంటే స్టాక్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఆ ప్రోగ్రామ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది గవర్నమెంట్. అలాగే ఇప్పుడు చూడండి లైక్ లెట్స్ సే ఈ ఇయర్లో మనకి ఏంటిది, మొన్న మన్రేగా అది బిల్ మార్చి దాన్ని ఏమంటారు ఆజీవిక మిషన్ లాగా స్టార్ట్ చేసింది. సో మన్రేగా మీద డెఫినెట్లీ క్వశ్చన్ పడుతుంది. సో ఏదైతే కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఉంటాయో విచ్ ఈస్ దట్ ఓల్డ్ స్కీమ్, మన్రేగా ఈజ్ సచ్ ఎ స్కీమ్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే రీసెంట్గా ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది అక్టోబర్లో. సో ఆ ఫినాన్స్ కమిషన్ మీద క్వశ్చన్ ఖచ్చితంగా పడుతుంది. సో ఏవైతే టాపిక్స్ రిలవెంట్గా ఉంటాయో ఆ టాపిక్స్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి ఆ టాపిక్ అనేది ప్రిపేర్ అయితే యూ విల్ బి డెఫినెట్లీ క్రాకింగ్ ది ఎగ్జామినేషన్ ఫర్ షూర్. నెక్స్ట్ సార్, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయితే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఒక్కదానికే ప్రిపేర్ అవ్వచ్చా లేదా గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవ్వచ్చా? చాలా మందికి ఇదే డౌట్. గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయితే గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అయినట్టే. ఎందుకు అనేది నేను చెప్తున్నా. ఇప్పుడు ఇది చూడండి, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఒక పేపర్ ఉంటుంది, 150 మార్క్స్ ఉంది, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇదే దాంట్లో హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. అన్నీ కూడా సేమ్ అవే టాపిక్స్. జస్ట్ ఏంటంటే ఇవి కూడా ఎంసీక్యూస్ ఫార్మాట్లోనే ఉంటాయి. వేరేస్ గ్రూప్ 1లో మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎంసీక్యూ ఫార్మాట్లో ఉంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో ఉంటుంది. కానీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఓన్లీ ఎంసీక్యూ ఫార్మాట్లో ఉంటుంది. అలాగే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్లో చూడండి, మెయిన్స్లో ఓన్లీ 4 సబ్జెక్ట్స్ మాత్రమే పెట్టారు. ఏంటి, సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కాన్స్టిట్యూషన్, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 4 టాపిక్సే పెట్టారు. అండ్ ఈ 4 టాపిక్స్ మీకు గ్రూప్ 1లో లేవా? గ్రూప్ 1లో కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే ఒకటే చేంజ్, మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ అక్కడేమో డిస్క్రిప్టివ్లో ఉంటాయి, ఇక్కడ కంప్లీట్గా ఎంసీక్యూ ఫార్మాట్లో ఉంటుంది. రైట్, కానీ చదివే కాన్సెప్ట్ ఒకటే. మీరు ఫండమెంటల్ రైట్స్ చదువుతున్నారు అంటే ఆ ఫండమెంటల్ రైట్స్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ రావచ్చు, అదే ఫండమెంటల్ రైట్స్లో మీకు గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ రావచ్చు, అదే ఫండమెంటల్ రైట్స్లో మీకు గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ క్వశ్చన్ రావచ్చు. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ కూడా 1/3 అనేది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఉంది, మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉంది. సో వెనెవర్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 యు ఆర్ ఆల్రెడీ ప్రిపేరింగ్ ఫర్ ద గ్రూప్ 2. ఎందుకు అంటే మీరు ఒక్కసారి చూడండి, ఈ సిలబస్ అనాలిసిస్ చూడండి. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ హిస్టరీ, పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎకానమీ, జాగ్రఫీ. ఇక్కడ కూడా హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. సింపుల్, అంటే మెయిన్లీ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ దే ఆర్ యాక్చువల్లీ కొలైడింగ్. అలాంటప్పుడు మీరు ఓన్లీ గ్రూప్ 1కే ప్రిపేర్ అవుతా, ఓన్లీ గ్రూప్ 2కే ప్రిపేర్ అవుతా అన్నాం అంటే యు ఆర్ ఓన్లీ యూటిలైజింగ్ యువర్ పొటెన్షియల్ ఓన్లీ టు ద 60%. ఎందుకు అంటే నార్మల్లీ ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా సేమ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తారు, గ్రూప్ 2 నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తారు. దే గో సైమల్టేనియస్లీ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అలాంటి మీరు ఒక ప్రిపరేషన్ని 2 ఎగ్జామినేషన్స్ కూడా యూజ్ చేసుకోవడం బెటర్. కానీ మీకు ఒక ఎగ్జామినేషన్ ప్రయారిటీ కావాలి. యూ కెన్ రైట్ 2 ఎగ్జామినేషన్స్ బట్ యూ నీడ్ టు ప్రయారిటైజ్ 1 ఎగ్జామినేషన్. సార్ నాకు గ్రూప్ 1 ప్రయారిటీ,
గ్రూప్ 2 అనేది నేను ఆప్షనల్ పెట్టుకుంటాను. గ్రూప్ 2 రాస్తాను, వస్తే ఓకే, కానీ గ్రూప్ 1 మాత్రం ఖచ్చితంగా రావాలి. సో ప్రయారిటీ ఉండాలి తప్ప ఒకే ఎగ్జామ్ మాత్రం ప్రిపేర్ అవ్వకూడదు, 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. రైట్. నెక్స్ట్, సో యాజ్ ఐ టోల్డ్ యూ, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తాము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేసిస్ మీద ప్రయారిటీ డిసైడ్ చేస్తాం. అండ్ దెన్ అనదర్ టెక్నిక్ వి యూజ్ ఇన్ ద క్లాసెస్ ఈజ్ ఇంక్రిమెంటల్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్. అంటే ఏంటి, నార్మల్గా చాలామంది ప్రిలిమ్స్కి ఫస్ట్ చదువుకుని ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్రాక్ చేసేసి మెయిన్స్కి చదువుకుంటారు. ఇప్పుడు ఏపీపీఎస్సీ అంత టైం ఇవ్వట్లేదు మనకి. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 45 days, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఒక 75 days, అంతే, కథం అయిపోయింది మెయిన్స్ ఎగ్జామినేషన్. మళ్ళీ ఎంట్రీ అనేది ఒక 1 month ఇస్తారు. అంటే ఏ టోటల్ ఆఫ్ 5 monthsలో మీకు కంప్లీట్ ప్రాసెస్ అయిపోతుంది. కానీ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం ఒక ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్ ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతారు, మెయిన్స్కి ప్రిపేర్ అవుతారు. రైట్. సో ఈ రకంగా ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉంటుంది. అలాగే ఫండమెంటల్ రైట్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక్కొక్క టాపిక్ ప్రిపేర్ అవుతారు, ఒకేసారి మొత్తం వచ్చేది కదా. సో ఈవెన్ ద 1000 kilometers స్టార్ట్ విత్ ఎ సింగిల్ స్టెప్, యాజ్ వివేకానంద సెడ్. సో అందుకే స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతారు. రైట్. సో దట్ యూ విల్ బి రీచింగ్ వన్ పాయింట్ వేర్ యూ కెన్ క్రాక్ ద ఎగ్జామినేషన్. సో దట్ ఈస్ వాట్ ఇంటిగ్రేటెడ్ ఇంక్రిమెంటల్ లెర్నింగ్ ప్రాసెస్ ఈజ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. రైట్. అది కూడా మేము క్లాస్ రూమ్లో చేస్తున్నాం. ఎందుకంటే నార్మల్లీ అందరూ ఫస్ట్ స్టాటిక్ చదువుతారు, మొత్తం క్లాసెస్ అయిపోయిన తర్వాత న్యూస్ పేపర్ అనేది టాపిక్స్ అనేది స్టార్ట్ చేస్తారు. లేదు, క్లాసెస్ జరుగుతున్నప్పుడే స్టాటిక్ చదువుతారు, దానికి తగ్గట్టు డైనమిక్, లైక్ లెట్స్ సే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని చెప్పి మన నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. ఆ రిపోర్ట్ అనేది రీసెంట్గా మెథడాలజికల్ చేంజెస్ చేసింది. అంటే ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా ఉంటుంది ఇండియాలో అనేది. అది ఎలా రిలీజ్ చేశారు, ఇదివరకు ఏంటంటే క్వార్టర్లీ రిలీజ్ చేసేవాళ్ళు, ఇయర్లీ రిలీజ్ చేసేవాళ్ళు. కానీ రీసెంట్గా 2025 మేలో చేంజెస్ వచ్చినాయి. ఏంటి అంటే మెథడాలజీలో మంత్లీ కూడా రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఇంకొక చేంజ్ ఏంటిది, ప్రీవియస్లీ ఓన్లీ ఇయర్లీ రిపోర్ట్లో మాత్రమే రూరల్ ఏరియాస్ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. కానీ 2025లో ఏంటి అంటే ఇయర్లీ రిపోర్ట్తో పాటు క్వార్టర్లీ రిపోర్ట్లోను మంత్లీ రిపోర్ట్లో కూడా రూరల్ ఏరియాస్ని కన్సిడర్ చేస్తున్నారు. సో విచ్ ఇస్ ఎ మెథడాలజికల్ చేంజ్. సో మెథడాలజికల్ చేంజ్ ఉంది కాబట్టి అది మీకు తెలియాలి అంటే 2025 మొన్నే కదా జరిగింది. సో అది మీకు తెలియాలి అంటే కరెంట్ అఫైర్స్ అనేది ఎవ్రీడే మీరు కూడా ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. రైట్. సో స్టాటిక్తో పాటు డైనమిక్ అనేది చూడాలి. అందుకే మీ క్లాస్లో న్యూస్ పేపర్తో సహా చెప్తారు. దెన్ మన ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, సో ఎవ్రీడే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాసెస్ 2025-26 అనేది ఎవ్రీడే మీకు 2 classes ఉంటాయి. 8 to 10:30 ఒక క్లాస్, 11 to 1:30 ఒక క్లాస్. ఎవ్రీడే ఈ 2 classes అనేవి మండే టు ఫ్రైడే ఉంటాయి. అండ్ స్టూడెంట్స్ హూ ఆర్ జాయినింగ్ ఎట్ సివిక్ సెంటర్ ఐఏఎస్ వీఆర్ గివింగ్ ఇట్ ఆఫ్లైన్. మీరు ఇక్కడికి వచ్చి వినొచ్చు, లేదా ఆన్లైన్ లైవ్లో వినొచ్చు, ఇప్పుడు మీరు ఎలాగైతే వింటున్నారో, లేదా రికార్డెడ్ వీడియోస్ అని ఆ రోజు ఈవినింగ్కి అప్లోడ్ అవుతాయి. ఈ రికార్డెడ్ వీడియోస్ కూడా వినొచ్చు. అండ్ వీఆర్ గివింగ్ ఏ బ్యాకప్ ఆఫ్ 2 years బ్యాకప్ అనేది ఇస్తున్నాం. అంటే ఈ 2 years మీరు ఎన్నిసార్లు అయినా వినొచ్చు. రైట్. అండ్ ఆల్ దీస్ క్లాసెస్ విల్ బి టీచింగ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం, కానీ ఎక్స్ప్లెనేషన్ అంటే తెలుగులో ఉంటుంది. ఎందుకంటే మనందరం ఆంధ్రప్రదేశ్ కాబట్టి తెలుగు అనేది మాట్లాడతాం కాబట్టి నార్మల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మీ కాన్సెప్ట్ అనేది మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది, విచ్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఉంది, ఇన్ఫ్లేషన్ నేను టాపిక్ మీరు టీచ్ చేసేటప్పుడు ఇన్ఫ్లేషన్ డెఫినేషన్ నాకు ఖచ్చితంగా ఇంగ్లీష్లో చెప్పాలి. కానీ ఇన్ఫ్లేషన్ మీకు అర్థం కావాలి అంటే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి ఇన్ఫ్లేషన్ అనేది. రైట్. సో ఆ రకంగానే మీకు క్లాసెస్ అనేవి కూడా జరుగుతాయి. అండ్ దెన్ మీకు మండే టు ఫ్రైడే క్లాసెస్ జరిగితే సాటర్డే, ఎవ్రీ సాటర్డే ఆఫ్టర్నూన్ 2:30 to 4:30 you will be having 50 prelims questions and 5 mains questions ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ దేని మీద ఉంటుంది, ప్రీవియస్ వీక్ ఏదైతే జరుగుతుందో సిలబస్, ఆ సిలబస్ మీద మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దట్ మీకు 1 week రివిజన్ టైం ఉంటుంది. 1 week తర్వాత మీరు ఎగ్జామినేషన్ అనేది రాస్తారు. రైట్. సో ఈ ఎగ్జామినేషన్ మీకు సాటర్డే అవుతుంది, ఒక 4 days పడుతుంది కరెక్షన్ చేయడానికి. 4 days తర్వాత మీకు ఏదైతే నెక్స్ట్ సాటర్డే ఉంటుందో, నెక్స్ట్ సాటర్డే ఎవ్రీ సాటర్డే ఫ్రమ్ 9 to 1:30 యూ విల్ బి హ్యావింగ్ మెంటర్షిప్ విత్ ద ఫ్యాకల్టీ. అంటే
మీరు ఎగ్జామ్ ఏ రకంగా రాశారు, ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశారు, అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అలాగే మెయిన్స్ క్వశ్చన్స్ రాశారు, స్ట్రక్చర్లో ఏమైనా చేంజెస్ చేయాలా, అండ్ ఇంకొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఏం చేయాలి, సబ్స్టాన్షియేషన్ ఏ రకంగా రాయాలి, మీకు ఒక డైరీ ఇస్తారు, మెంటర్షిప్ డైరీ అనేది. ఆ మెంటర్షిప్ డైరీతో మీకు మెంటర్ అనే వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. సో విచ్ వీఆర్ ప్రొవైడింగ్. సార్ ఇదే కాకుండా మీకు ఏదైతే ఎగ్జామ్ ఉందో ఎవ్రీ మండే టెస్ట్ డిస్కషన్ కూడా ఉంటుంది క్లాస్లో. సో దట్ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ ప్రొవైడింగ్ ద కంప్లీట్ ఎకో సిస్టమ్. అంటే క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, అలాగే మీకు మెంటర్షిప్ ఉంటుంది, అలాగే వీటిలో మీకు ఎన్సీఆర్టీ బుక్స్ అన్నీ కూడా ఇస్తారు. ఎన్సీఆర్టీ బుక్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బుక్స్. బికాజ్ ఆంధ్రప్రదేశ్కి మనకి సపరేట్గా బుక్స్ లేవు, బయట తెలుగు అకాడమీ బుక్స్ లేవు. మన ఆంధ్రప్రదేశ్ మన సివిక్ సెంటర్ ఐఏఎస్ ఉన్నాయి, సివిక్ సెంటర్ ఐఏఎస్ బుక్స్ అనేవి, అలాగే టీచింగ్ నోట్స్ అనేది మీకు ఇస్తారు. సో క్లాసెస్, టెస్ట్ సిరీస్, స్టడీ మెటీరియల్ అండ్ మెంటర్షిప్, ఆల్ దీస్ ఆర్ ప్రొవైడెడ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కోర్స్, రైట్? అండ్ ఎస్, ఏ టోటల్ ఆఫ్ 900+ అవర్స్. ఇదంతా కూడా మీకు 7 monthsలో కవర్ చేస్తారు. 7 months అంటే మార్నింగ్ 2 క్లాసెస్ ఉంటాయి. ఒక 2 months అయిన తర్వాత ఆఫ్టర్నూన్ లైక్ ఎప్పుడైతే మీకు ఇండియాకి సంబంధించి ఒక టాపిక్ కంప్లీట్ అయిపోతుందో దాని యొక్క ఆంధ్రప్రదేశ్ టాపిక్ అనేది మధ్యాహ్నం పూట స్టార్ట్ అవుతుంది, రైట్? లెక్స్ ఎకానమీ మీకు ఇండియన్ ఎకానమీ కంప్లీట్ అయిపోయింది, ఒక 2 months పడుతుంది. 2 months తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో మీకు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏ టోటల్ కంప్లీట్గా ఈక్వల్ వెయిటేజ్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇస్తారు. నెక్స్ట్, హూ ఆర్ ద ఫ్యాకల్టీ? మ్యాక్సిమం అందరు ఫ్యాకల్టీ కూడా మాస్టర్ సెట్ క్వాలిఫై అది వచ్చిన వాళ్ళకి ఫ్యాకల్టీ. అంటే మాస్టర్ సెట్ అంటే ఏంటి? మన సివిక్ సెంటర్ అనేది ఒక మాస్టర్ని తీసుకుని ట్రైన్ చేయాలి అంటే మేము ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని తీసుకుని ట్రైన్ చేసి అప్పుడు క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ దే విల్ బి యాక్చువల్లీ అపియరింగ్ ఫర్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ అనే వాళ్ళు మన దగ్గర ఉంటారు, రైట్? అలాగే మనకి ఎవరైతే కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ఉంటారు, లైక్ లెట్స్ సే రాజ్ కుమార్ సార్, హూ యాక్చువల్లీ టీచర్స్ యూ ద ఎథిక్స్ అండ్ హీ ఈజ్ ఆఫ్ 20 years ఎక్స్పీరియన్స్. అలాగా వెంకట్ సార్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఐ హ్యావ్ 5 years ఎక్స్పీరియన్స్. సో ఇలాగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, అలాగే మాస్టర్స్ అట్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అనేవాళ్ళు మీకు టీచ్ చేస్తారు. అండ్ దెన్ సార్ ఎన్ని చెప్పినా సరే ఖచ్చితంగా ఇష్యూస్ అనేవి ఉంటాయి కదా. ఆ ఇష్యూస్ ఎలా సార్ మనకు తెలుసుకునేది అంటే, ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళు ఒక్కసారి ఇది తీసి చూడండి. ఇలా ఎత్తి చూస్తే మీకు ఇక్కడ సివిక్ సెంటర్ టికెట్ రిజల్యూషన్ సిస్టమ్ అని QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్లో ఏంటి అంటే యూ కెన్ యాక్చువల్లీ రైజ్ ఎనీ ఇష్యూ, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ కావచ్చు, లేదా క్లాస్ రూమ్లో ఇష్యూ కావచ్చు, లేదా సిలబస్లో ఇష్యూ కావచ్చు, ఏదైనా సరే మీరు అక్కడ రిపోర్ట్ చేయొచ్చు. అండ్ రిపోర్ట్ చేసిన ఒక 48 hours దాన్ని రిజాల్వ్ చేస్తారు, విచ్ వీఆర్ యాక్చువల్లీ టికెట్స్ అనేవి రైజ్ చేస్తున్నాం. అంటే సాఫ్ట్వేర్లో ఏ రకంగా అయితే టికెట్స్ ఉంటాయో మన క్లాస్ రూమ్ ఎకో సిస్టంలో కూడా ఆ రకంగానే టికెట్ రెజల్యూషన్ సిస్టమ్ అనేది మేము ఇంట్రడ్యూస్ చేసాం. అండ్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఫర్ ద బ్యాచెస్ యాజ్ ఆఫ్ నౌ కరెంట్లీ. అండ్ దెన్ ఎస్, యాజ్ వీఆర్ ఫాలోయింగ్ ద రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్, స్టూడెంట్స్ కంటూ అథెంటిసిటీ ఉంటుంది అండ్ దే విల్ బి క్రాకింగ్ ద ఎగ్జామినేషన్ ఫర్ షూర్. అందుకే మనకు వచ్చేసరికి 2023 నోటిఫికేషన్లో 43 పోస్ట్స్ వచ్చినాయి 110 పోస్టులు. ఎందుకంటే 25లో ఎగ్జామ్ ఏదైతే అయిందో అది ఇంకా రిజల్ట్ రిలీజ్ కాలేదు. రిజల్ట్ రిలీజ్ అయితే మన స్టూడెంట్స్ కూడా ఉంటారు దాంట్లో. అలాగే తెలంగాణ గ్రూప్ 1 వచ్చేసరికి 2024 అయిన ఎగ్జామ్లో 149 members గ్రూప్ 1లో మన స్టూడెంట్స్ ఉన్నారు, 220 members గ్రూప్ 2లో మన స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ హియర్ ఆర్ రిఫ్లెక్షన్స్ అరౌండ్ మనకి కంప్లీట్ మెయిన్స్ క్వశ్చన్స్లో 53 questions అనేవి మన దగ్గర నుంచి వచ్చినవే. అండ్ దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఆఫ్ అస్. సో 150 గ్రూప్ 2లో తీసుకుంటే అరౌండ్ మోర్ దాన్ 60% ఆఫ్ ద క్వశ్చన్స్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఆర్ ఎగ్జామినేషన్స్ ఓన్లీ, రైట్? సో ఇది మా క్రెడెన్షియల్స్ అండ్ వీ ఎన్ష్యూర్ దట్ వీ కంప్లీట్ ఆల్ ద సిలబస్. అంటే ఎవ్రీ టాపిక్ ఆఫ్ ద సిలబస్ మీకు కంప్లీట్ చేయడానికి మేమేం చేస్తున్నాము అంటే ఒక ట్రాకింగ్ షీట్ అనేది ఇస్తాం మీకు. ఒక టాపిక్ లెట్స్ సే ఇన్ఫ్లేషన్, పక్కన ఒక టిక్ ఉంటుంది అండ్ ఒక డేట్ ఉంటుంది, ఏ రోజు కంప్లీట్ అయ్యింది అనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తారు, రైట్? సో ఈ ట్రాకింగ్ షీట్ ద్వారా వీఆర్ మేకింగ్ అవర్ సెల్ఫ్ అకౌంటబుల్ టు యూ, రైట్? సో దట్ ఈస్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ దిస్ ఎకో సిస్టమ్ ఫర్ యూ. And that's it regarding the complete Andhra Pradesh Group 1 preparation and how you can start Group 2 preparation also, right? If you have any doubts, do let me know through the chat and I'll be answering each and every question in the chat. And మీకు ఇద్దరికి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. న్యూస్ పేపర్ ఓన్లీ చదవడానికైనా నోట్స్ కూడా ఏమైనా చేసుకోవాలా?
లెట్స్ సే నాది నోట్స్ అనుకున్నా, అంటే ఇది నోట్స్, ఏ సబ్జెక్ట్ నోట్స్, నాట్ సెపరేట్ నోట్స్. సబ్జెక్ట్లో ఈ 4 స్లైడ్స్లో ఉంది, ఇది నా నోట్స్. ఈ నోట్స్ ఏదైతే ఉందో లెట్స్ సే ఏ సబ్జెక్ట్ అయినా, డైనమిక్ సబ్జెక్ట్స్ లైక్ పాలిటీ కావచ్చు, ఆర్ ఎకానమీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు. నేను ఏ రకంగా చెప్తానంటే మీకు చేసుకోవడానికి ఇలా నోట్స్ చేసుకోండి. ఇక్కడేమో మీరు కాన్సెప్ట్ ఏదైతే క్లాస్లో చెప్తారో ఆ కాన్సెప్ట్ రాసుకోండి. లెట్స్ సే ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్ నేను చెప్తున్నాను. ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్ నేను చెప్పేటప్పుడు ఇక్కడ రాసుకుంటారు. ఒకవేళ ఏదైనా రోజు లైక్ లెట్స్ సే సిపిఐ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అనేది నా రిలీజ్ అయింది, ఎంత ఉంది ఏంటి అనేది. అది మీరు ఏం చేస్తారు, కరెంట్ అఫైర్స్ 1 నవంబర్లో 0.7% ఉంది, ఇది కింద రాసుకుంటారు. అండ్ అలాగే ఇన్ఫ్లేషన్ సంబంధించి మీకు కొన్ని ఫిగర్స్ ఉంటాయి, స్టాటిస్టిక్స్ ఉంటాయి. ఆ స్టాటిస్టిక్స్ ఎక్కడ రాసుకుంటారు, ఇక్కడ రాసుకుంటారు. బికాస్ యూ నీడ్ సమ్ సబ్స్టాన్షియేషన్ టూల్స్. ఇక్కడ రిపోర్ట్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఇక్కడ రాస్తారు, కిందేమో కరెంట్ అఫైర్స్ రాస్తారు. అప్పుడు ఏమవుతుంది, మీకు ఏ కాన్సెప్ట్ దగ్గర ఆ కరెంట్ అఫైర్సే ఉంటాయి. సో మీరు అన్నీ కూడా వెతుక్కోక్కర్లేదు, ఎందుకంటే యు ఆర్ ప్రిపేరింగ్ నాట్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్, యూ నీడ్ టు ప్రిపేర్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. ప్రిలిమ్స్ పరంగా ఈజీయే, ఏంటంటే మీరు ఎప్పుడైతే నోట్స్ చదువుకుంటారు ప్రిలిమ్స్ ఈజీయే, చాలా ఈజీ. బికాస్ 240 మార్క్స్ అరౌండ్ 80 to 90 వస్తే మీరు క్వాలిఫై అయిపోతారు. కానీ మెయిన్స్లో మీకు కరెంట్ అఫైర్స్ అడగడు, వాడు ఇచ్చే ప్రతి క్వశ్చన్ కూడా స్టాటిక్కే. మీరు రాసే ఆన్సర్స్ అనేవి డైనమిక్గా ఉండాలి. అలా డైనమిక్గా ఉండాలి అంటే మీరు ఒక కాన్సెప్ట్, స్టాటిక్ కాన్సెప్ట్ ఎక్కడైతే రాసుకుంటున్నారో కింద కరెంట్ అఫైర్స్ ఉండాలి, పక్కన స్టాటిస్టిక్స్ ఉండాలి. సో దట్ యూ కెన్ యాక్చువల్లీ మేక్ ష్యూర్ యూ రైట్ ఏ వెరీ లాజికల్ అండ్ రెలవెంట్ ఆన్సర్. అర్థమైందా సార్? సో నోట్స్ సెపరేట్గా మెయింటైన్ చేయకండి. మీకు క్లాస్ నోట్స్ ఏదైతే ఉంటుందో, క్లాస్ నోట్స్ ప్రతి సబ్జెక్ట్లో ఒక నోట్స్ పెడతారు కదా, ఆ సబ్జెక్ట్లోనే ఈ రకంగా డివైడ్ చేసుకోండి. సో దట్ మీకు ఏదే కాన్సెప్ట్ దగ్గర ఉంటుందో ఆ కాన్సెప్ట్ దగ్గర రాసుకోండి, అది సింపుల్. ఓకే, రైట్. ఇంకా ఐ సజెస్ట్ యూ, క్లాస్ జరిగేటప్పుడు మీరు నోట్ ఫైల్లో నోట్ చేసుకోండి, ఇబ్బంది లేదు. క్లాస్ బికాస్ రన్నింగ్ నోట్స్ ఇట్ ఈజ్ ఓన్లీ టు మెమరైజ్ వాట్ ఫ్యాకల్టీ హ్యాడ్ సెడ్. కానీ క్లాసెస్ అయిపోయిన తర్వాత మీరు ఒక్కొక్క రెఫరెన్స్ బుక్ చదువుతూ వెళ్తారు కదా, అప్పుడు మాత్రం నోట్స్ నార్మల్ రైటింగ్లో చేసుకోండి. ఎందుకంటే రాసేటప్పుడు మీకు గుర్తుంటుంది, రైట్? రాసేటప్పుడు గుర్తుంటుంది అండ్ యూ నీడ్ టు రైట్ ఆన్ పేపర్, అది కూడా మీకు ప్రాక్టీస్ అవ్వాలి, రైట్? సో అందుకే నోట్స్ అనేది క్లాసెస్ జరిగేటప్పుడు నోట్ ఫైల్లో ప్రిపేర్ చేసుకోండి, నో వర్రీస్. కానీ క్లాసెస్ అయిపోయిన తర్వాత రెఫరెన్స్ బుక్ స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు మాత్రం ఎండ్ టు ఎండ్ నోట్స్ అనేది మీరు ఇన్ రైటింగ్ అంటే నార్మల్లీ ఫిజికల్గా రాసుకోండి. ఓకే, రైట్. ఇంకా ఎనీ అదర్ డౌట్స్ ఉంటే చాట్లో ఒకసారి మెసేజ్ చేయండి అండ్ ఐ విల్ బి రిప్లైయింగ్ ఇట్. ప్యాటర్న్ పరంగా కానీ, ఎలిజిబిలిటీ పరంగా కానీ, ఆర్ అదర్వైజ్ రిలాక్సేషన్, ఏజ్ రిలాక్సేషన్స్ పరంగా కానీ, ఆర్ అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పరంగా కానీ ఏ డౌట్ ఉన్నా పర్లేదు. లోకల్ రిజర్వేషన్ అనేది డెఫినేషన్ మారుతుంది, సింపుల్. 6th to 10th అనేది ఉండేది ఇప్పటిదాకా, కానీ నిన్నే గెజెట్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేశారు. సో లోకల్ రిజర్వేషన్ అనేది కాన్సెప్ట్ అనేది మారుతుంది. అంటే ఏంటి, 1st to 7th అనేది లోకల్ రిజర్వేషన్ కింద చూస్తారు అండర్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1975. నిన్నే గెజెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. చెప్పండి. 33 DSP, ఎస్, యు ఆర్ ఎలిజిబుల్, ఎస్. ఎందుకంటే నార్మల్లీ 21 to 30 ఈజ్ ద డిఎస్పి ఏజ్ లిమిట్. కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక 5 years ఎక్స్టెన్షన్ ఉంది. సో 5 years ఎక్స్టెన్షన్ ఉన్నప్పుడు 35 years లోపు మీరు అటెంప్ట్ చేయొచ్చు అండ్ యు ఆర్ ఎలిజిబుల్, రైట్. ఇంకా అండ్ ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఓన్లీ రిజర్వేషన్లో మాత్రమే కన్సిడర్ చేయరు, ఓపెన్ కేటగిరీలో కూడా కన్సిడర్ చేస్తారు, రైట్? ఓపెన్ కేటగిరీలో కూడా మీరు ఫస్ట్ మిమ్మల్ని ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారా లేదని చూస్తారు. తర్వాత ఒకవేళ ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ కాకపోతే అప్పుడు మీ రిజర్వేషన్లో చూస్తారు, అంతే తేడా. ఓకే, ఇంకా ఓకే, రైట్. సో యూనిఫామ్ సర్వీసెస్ని టార్గెట్ చేయండి, ఎవరికైతే ఏజ్ ఉందో. యూనిఫామ్ సర్వీసెస్ ఏజ్ లేని వాళ్ళు ఏంటంటే మిగతా జస్ట్ 3-4 పోస్టులే కదా, మిగతా 10 పోస్టులు మీకోసం ఉన్నాయి. ఓకే, సో అండ్ ఒక్కొక్క హడ్డీలు క్లియర్ అయిపోతే వెళ్తుంది. అండ్ లాస్ట్లో చెప్దాం అనుకున్నాను, మెయిన్లీ ఏంటంటే మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది అంటే వన్ సినారియో, మీకు ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ది రిజల్ట్ ఇవ్వాలి. Group 2 రిజల్ట్, Group 1 రిజల్ట్ వచ్చేసేయాలి. ఈ 2 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? యాజ్ ఆఫ్ నో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఓన్లీ ఎడిషనల్ ఛార్జ్ ఉంది. ఎప్పుడైతే అనురాధ గారు దిగిపోయారో, సూపరాన్యుయేట్ అయిపోయారో, ఎడిషనల్ ఛార్జ్ మాత్రమే ఇచ్చారు.
ఫుల్ టైం చైర్మన్ ఎప్పుడు వస్తారో, ఫుల్ టైం చైర్మన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏదో ఒక రిఫార్మ్ తీసుకొస్తారు. వాళ్ళు రిజల్ట్ ఇచ్చేసి అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. జనరల్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవ్రీ డిసెంబర్లో కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. దానికి అది అలవాటు. 2018 నోటిఫికేషన్ కూడా December 31 రాత్రి రిలీజ్ చేసింది, గ్రూప్ 1, 2, 3. అలాగే 22లో కూడా అలాగే రిలీజ్ చేసింది. కానీ ఈసారి ఆ పాసిబిలిటీ లేదు. దేర్ మే బీ హయ్యర్ ఛాన్సెస్ ఫర్ క్యాలెండర్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ క్యాలెండర్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద నోటిఫికేషన్ అరౌండ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో మీరు నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది బికాస్ బై దెన్ వీళ్ళ రిజల్ట్ రావాలి, రిజల్ట్ వచ్చి ఎంతో పోస్టింగ్స్ అనేవి అవ్వాలి, అప్పుడు మీ నోటిఫికేషన్ ముందుకెళ్తుంది. అది నా యూ హ్యావ్ ఎనఫ్ టైం ఫర్ ఇట్. ఓకే, 8 months ఉంది మీకు. ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేస్తే బై దెన్ యూ విల్ గెట్ ప్రిపేర్డ్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, ఇంకా ఎవరైతే ఓరియంటేషన్ సెషన్కి అటెండ్ అయ్యారో ఫీజులో 20% ఎర్లీ బోర్డ్ ఆఫర్ ఉందంట. అండ్ ద నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 29th of December 2025. 29th December of 2025 నుంచి నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ యూ కెన్ అవైల్ ద ఎర్లీ బోర్డ్ ఆఫర్ హూ హ్యావ్ అటెండ్ అయిన వాళ్ళకి ఆ 20% ఆఫ్ అనేది వర్తిస్తుంది. రైట్, యూ కెన్ కాంటాక్ట్ ద ఆఫీస్ 7013495019ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దే విల్ బి గివింగ్ యూ ద ఆఫర్. రైట్, అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా స్టూడెంట్స్ హూ హ్యావ్ అటెండెడ్ ద ఆన్లైన్? ఎనీ అదర్ డౌట్స్? మీరు చాట్లో అడగచ్చు, లేదు అంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను, మీరు అడగచ్చు. చాట్లో లేకపోతే మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను, అడగచ్చు మీరు. ఓకే, యువర్ డౌట్స్ క్లియర్? ఓకే, రైట్. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి, బికాజ్ అదే మెయిన్ ఇంపార్టెంట్. ఎస్, ఐల్ బి టేకింగ్ ద క్వశ్చన్స్ ఫర్ ఎ వైల్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, లేదా మీరు చాట్లో టైప్ చేయొచ్చు. ఈ రెండు కూడా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఓకే, ఐ హోప్ ఐఎమ్ క్లియర్. దీప్తి, జాకబ్, కౌశల్, ఫనీ, ప్రభ, స్వరూప్ గారు, సత్యనారాయణ, శివ, శ్రీను, సుశీల అండ్ శేష్ రెడ్డి. ఏమైనా డౌట్స్ ఉంటే యూ జస్ట్ లెట్ మీ నో. ఓకే, అండ్ సెంట్రల్ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్టు ఇట్స్ ఎ గుడ్ ఓమెన్. మీకు ఖచ్చితంగా కొంచెం తొందరగా మూవ్ అవుతుందని అర్థం. అండ్ ఏపీపీఎస్సీ ఒక్కసారి నోటిఫికేషన్ ఇస్తే 5 నెలలు కంప్లీట్ చేసేస్తుంది. నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు మాత్రం కొంచెం టైం పడుతుంది. అది రైట్. అయ్యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. Please let me know if you have any doubts, or otherwise that's it for today's session, and thank you for attending. You can avail 20% off on early bird offer for the batch that starts from 29th of December 2025. 29th December నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. యూ కెన్ అటెండ్. ఓకే, థ్యాంక్ యూ everyone.